సో గైస్ ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ మన సీక్రెట్ ఫిష్కి ఇవాళ. సో ఇదేంటో తెలియాలంటే వీడియో చూస్తూ ఉండండి, ఓకేనా గైస్? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది మన ఫిష్ రూమ్కి వచ్చి. మీరు పరిస్థితి చూస్తున్నారు, అన్నీ ఏది బాగాలేదు. సో బేసిక్గా ఇవాళ మన షాప్లో ఉన్న ఒక ఫిష్కి నేను ఒక సెటప్ చేసి చూపిద్దామని, అది ఎలాగా పెంచాలి అనేది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకని బేసిక్గా అది మన షాప్లో ఉండేది చాలా ఉన్నాయి, ఒక 50 పీసెస్ దాకా ఉన్నాయి. కానీ అది బేసిక్గా దాని ఒరిజినల్ కలరేషన్ అంతా చూపించట్లేదు. దానికి కారణం ఉంది. సో అది ఏంటి అంతా మీకు చెప్తాను ఈ వీడియోలో. కానీ దానికంటే ముందు అది పెంచాలి అంటే చిన్న సెటప్ లాంటిది నేను చేస్తా. మీరు ఆ సెటప్ అంతా చేయక్కర్లేదు, కానీ అందులో ఒక్క మెజర్మెంట్ ఉంటుంది, అది మీరు చేస్తే మీకు సెట్ అయిపోతుంది అనమాట. సో అది ఏం ఫిష్ అనేది వీడియో లాస్ట్లో చూపిస్తాను. కానీ దానికంటే ముందు మన సెటప్ అయితే తయారు చేసేద్దాం. కానీ దానికంటే ఇంకోటి, ఏ ట్యాంక్ మనం చేయబోతున్నామో అది ఫస్ట్ చూపిస్తాను. ఎందుకంటే నేను చాలా ట్యాంక్స్ పీకేసాను, సెటప్స్ అన్ని చాలా పీకేసాను. సో మీకు అవన్నీ ఫస్ట్ ఏ ట్యాంక్లో చేస్తున్నా చూపించాక మీకు అది ఫస్ట్ సెటప్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? గుర్తుండగా ఇక్కడ ప్లాంటెడ్ ట్యాంక్ ఉండేది. ఇక్కడ మన సీక్రెట్ ట్యాంక్ ఏదైతే ఉండేది అది ఇందులో నుంచి ఉండినవన్నీ మీకు ఆల్మోస్ట్ సిల్వర్ బాబ్స్ అన్నీ అందులో పెద్ద ట్యాంక్లో 8 ఫీట్లో వెళ్ళిపోయింది మన షాప్లో. అండ్ ప్లస్ ఇందులో ఓన్లీ కొన్ని ఫిషెస్ ఉండిపోయి. సో మీరు చూస్తున్నారు ఆనంద్ గడ్ ఇచ్చిన అప్సైడ్ డౌన్ క్యాట్ ఫిష్, ప్లస్ ఇందులో మన క్యాట్ ఫిష్ ఉంది. ఇవాళ మీకు చూపిస్తాను. చాలా రోజు మీకు చూపిద్దామని ఇది అవ్వలేదు, ఇవ్వండి. సో మన క్యాట్ ఫిష్ ఇది ఒకటి ఉండిపోయింది ఇక్కడ. ఇందులో చాలా హెల్తీగా ఇక్కడ మన చేతిలో తింటున్నాడు. ఇది బజార్లో కాపాడింది క్యాట్ ఫిష్, అందుతో కలిసిపోయాడు చక్కగా. ఈ 3 ప్లస్ మన కాన్వెంట్ చిక్లెట్ ఒకటి ఉంటుంది, అది ఇదిగోండి. కాన్వెంట్ చిక్లెట్ ఒకటి ఉంది అంతే, ఇంకేం లేదు. మన ఫీమేల్ కాన్వెంట్ చిక్లెట్ ఉంది. ఊరే ఆగండ్రా, దాని కింద ఉండి పోగలుపు. సో ఈ ట్యాంక్ అయితే ప్రస్తుతం ఖాళీ చేసేస్తాను. సో కానీ ఈ వైట్ శాండ్ మనం ఇలాగే వాడతాం, ఇందులో ఉన్న స్టోన్స్ కూడా వాడతాను. కానీ దీనికి నేను పెట్టబోతున్న స్కేపింగ్ చాలా సింపుల్గా, ఏ ప్లాంట్స్ లేకుండానే. ఎందుకని ఆ ఫిష్కి ప్లాంట్ కూడా అక్కర్లేదు, మోటార్ కూడా అక్కర్లేదు యాక్చువల్లీ. కానీ దానికి అవసరం ఉండేది ఒకటే, బ్లాక్ వాటర్. సో బ్లాక్ వాటర్ ఎలా తయారు చేస్తాను అనేది నీకు ఇందులో చూపిస్తా. దానికన్నా ముందు ఎక్వేరియం ఒకసారి ఉన్న ఫిషెస్ అన్నీ మనం తీసి క్లీన్ చేసి బ్లాక్ వాటర్ ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. చూసాక దాని తర్వాత ఏ ఫిష్ అయితే యాడ్ చేస్తున్నామో అది కూడా చూపిస్తాను. ఇంకోటి, ఈ ట్యాంక్ నేను ఫుల్ ఇక్కడ దాకా ఫిల్ చేయను, నేను జస్ట్ 3/4 ఉంచుతాను వాటరు. ఎందుకని ఈ ఫిష్ బాగా దూకుతుంది, దానివల్ల నేను ఓన్లీ 3/4 వాటర్ ఉంచుతా. పంప్ వాడతాను జస్ట్ ఇన్ కేస్, జస్ట్ ఒక వాటర్లో ఫ్లో ఉంచడానికి. కానీ ఈ ఫిష్కి ఓ పంప్ కూడా అక్కర్లేదు యాక్చువల్లీ గైస్, ఓకేనా? సో లేదంటే నేను పంప్ అయినా తీసేస్తాను, చూద్దాం అది. నేను ఎందుకని ఇక్కడ ఉన్న కనెక్షన్స్ కూడా పీకేసాను, మీరు చూస్తున్నారు. ఈ ట్యాంక్ ఏమైపోయిందని మీరు అందరూ అడగచ్చు. ఇది మన పెద్ద ఎక్వేరియంకి సంప్ కింద ఈ ట్యాంకే వాడాను గైస్. సో ఇది వాడదాం అనుకున్నా ఫస్ట్లో, కానీ ఇది విరిగిపోయి ఉంది కదా. నేను ఇంకా అప్పుడు మీకు గుర్తుంటుంది నా పాత వీడియోస్లో, నేను దీనికి పక్క పెద్ద గ్లాస్ పెట్టి సెట్ చేశాను. కానీ ఇది ఇంకా మూవ్ చేస్తే ఎక్కడైనా చిన్న ఇది అవుతుందని టెన్షన్తో నేను చేయలేదు. సో ఈ ట్యాంక్ ఎలాగో ప్లాంట్స్ అన్నీ మనకి పాడైపోయి, అందుకే తీసి పడేశాను. సో మనం అట్ ప్రెసెంట్ ఈ ట్యాంక్ని చేంజ్ చేయబోతున్నాం. ఇదిగోండి మన క్యాట్ ఫిష్, చాలా బాగుంటుంది ఇది. ఓకే, సో దానికన్నా ముందు నేను ఈ ఫిషెస్ అని ఎక్కడ వేయాలనేది నేను చాలా పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్నా. సో ఏ ట్యాంక్లో వెళ్ళాలి నాకేం అర్థం అవ్వట్లేదు. మన ట్యాంక్స్ అన్నీ కూడా ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి, వీటిలో వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను కొంచెం చూద్దాం ఏం చేద్దాం అనేది. సో దానికంటే ముందు ఫస్ట్ ఈ ట్యాంక్ క్లీన్ చేసేస్తాను ఫాస్ట్గా చేసి మళ్ళీ మీతో కలుస్తా, ఓకే? సో గైస్ ఇప్పుడు వాటర్ ఫిల్ అవుతుంది. ట్యాంక్ సెటప్ చాలా సింపుల్గా పెట్టాను, సరేనా? అండ్ ప్లస్ ఇంకా ఇందులో చాలా చెత్త ఉంది. సో ఇది క్లీన్ అయ్యాక మీకు ఫుల్గా సెటప్ అంతా చూపిస్తాను. అట్ ప్రజెంట్ దానికంటే ముందు మనం వాటర్ మళ్ళీ చేంజ్ చేయాలి. చేసే ముందు ఏంటంటే, మీరు అందరూ అనుకుంటున్నారు ఇది ఏంటి, ఇది బేసిక్గా ఇండియన్ ఆల్మండ్ లీవ్స్. సో బేసిక్గా ఇది వేడి చేసి మనం వాటర్లో యాడ్ చేయబోతున్నాం. సో దీనివల్ల ఏంటంటే బేసిక్గా వాటర్ బ్రౌన్ చేయాలి అంటే మనకి ఇదే ఒకటే దారి. ప్లస్ ఇది చాలా మెడిసినల్కి యూస్ అవుతుంది, బీటాస్కి మీరు అందరూ చాలాసార్లు వాడుంటారు ఇది. సో ఇది ఇలాగా నేను వాడతాను. ఈవెన్ ఈ లీవ్స్ కూడా వేసేస్తాను.
చాలా ర్యాండమ్గా పడేస్తున్నాను అట్ ప్రెసెంట్. ఇలా పడేస్తున్నా, పడట్లేదు ఇవి. సో ఈ లీవ్స్ కూడా నేను వేసేస్తాను. వాటర్ ఫుల్ ఎలా అయిపోతుంది, మళ్ళీ వాటర్ చేంజ్ చేస్తాను. ఒక 50% వాటర్ తీస్తాను నేను. సో క్లౌడీనెస్ మనకి అవసరం ఈ సెటప్కి, ఈ ఫిష్కి. దాని ఫుల్ పొటెన్షియల్ కనిపించాలంటే నేను లీవ్స్ చాలా ర్యాండమ్గా వేసేస్తున్నాను. ఇవి నా కిందకి వెళ్ళిపోతాయి, ఎందుకంటే మనం వేడి చేసాం కదా, బాయిల్ చేసాం, దానికోసం ఇవి కిందకి వెళ్ళిపోతాయి. సో ఇది కిందకి వేసి నేను ఫస్ట్ కాసేపుకి మోటార్ ఆన్ చేసి ఉంచుతాను. కొంచెం డస్ట్ ఉంది, అదంతా క్లీన్ అవ్వాలి. ఇది కొంచెం బ్రౌనిష్గా క్లియర్ వాటర్ అయిపోయాక సెట్, దాని తర్వాత మీకు మేతులు కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో గైస్ మన ట్యాంక్ అయితే రెడీ. మీకు ఇంకా సెటప్ అంతా నేను చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ వెళ్ళి మన ఫిష్ అంతా మన షాప్ నుంచి తెచ్చేసుకుందాం. ఏ ఫిష్ అనేది మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను, సరేనా? సో అక్కడికి వెళ్ళి తెచ్చేసి ఇక్కడ వేసాక దాని తర్వాత ట్యాంక్ సెట్ మొత్తం మీకు ఆల్మోస్ట్ అలా చూపిస్తా. సో గైస్ మన షాప్కి వచ్చాము. సో బేసిక్గా మన దగ్గర చనాస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా వాటర్ చూస్తున్నారు. నేను బాదం లీవ్స్ యాడ్ చేయడం వల్ల ఫుల్ ఇది బ్లాక్ వాటర్ అయిపోయింది. సో మన చనాస్లో ఇందులో ఒక మేలు మనకి మన ఫిష్ ట్యాంక్కి పట్టుకెళ్దామని ఫిక్స్ అయినా. మీరు ఆల్రెడీ సెటప్ అంతా చూశారు. సో ఇందులో ఒక చనాస్ మీకు తీసుకెళ్ళి గ్రూమ్ చేస్తాను, ఎందుకంటే అందరూ చాలామంది అడుగుతున్నారు ఇవి కలర్స్ అంటే అంతగా రాలేదు. బేసిక్గా చనాస్ ఏంటంటే సెపరేట్గా ఇక్కడ చూస్తున్నారు ఫిన్స్కి వచ్చాయి. సో సెపరేట్గా ఒక ట్యాంక్ ఇచ్చి దానికి గ్రూమ్ చేసేదాకా వాటికి సెపరేట్ ఒక టెరిటోరియల్ ఇది రాకపోతే అవి కలర్స్ అంతగా చూపించవు. ఇప్పుడు అన్నీ కలిసి ఉంటున్నాయి కాబట్టి మీకు కలర్స్ కొంచెం ఫిన్స్లోనే కనిపిస్తున్నాయి. కానీ ఒక్కసారి మేము సెపరేట్గా ఒక ట్యాంక్ ఇస్తాము అంటే బాడీ కూడా ఫుల్ ఇవి బ్లూ అవుతాయి క్వాలిటీస్ మేల్స్కి. ఫీమేల్స్కి అయితే మీకు అంతగా ఏమి ఉండదు. ఫీమేల్స్కి అయితే ఓన్లీ ఫిన్స్కే వస్తాయి. సో ఓకే, ఇప్పుడు ఒకటి పట్టుకొని మన ఇంటికి వెళ్ళి మన సెటప్ చేసేద్దాం. ఓకేనా? సో గైస్ మనం పట్టుకెళ్ళిన చెన్న ఇది. దీంతో పాటు మనం ఇంకోటి కూడా పట్టుకెళ్తాం, అది మీకు ఇంట్లో వెళ్ళి చూపిస్తాను. సో చూసారా కలరేషన్ అంతాను. సో ఇది ఇంకా డార్క్ అవుతాయి. సో ఇది మనం గ్రూమ్ చేసాక అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే గైస్, మనం ఫిష్ అయితే తెచ్చాము. సో ఫస్ట్ ఇది అకామిడేషన్కి పెట్టేద్దాం. పెట్టేసాక ముందు మీకు సెటప్ చూపిస్తాను. సో బేసిక్గా చాలా ఇంతే నీళ్ళు ఉంచుతా, ఎందుకని ఇవి దూకుతాయి. సో బేసిక్గా చాలా సింపుల్ సెటప్. మీరు చూసారా ఆల్రెడీ ఈ వాటర్లో వచ్చినట్టు కలర్ అంతా బ్రైట్గా కనిపిస్తుందా. సో గైస్ ఒక 15 minutes అయిపోయింది. సో అకామిడేషన్కి వదిలేసాక ఇదిగోండి వీడిని ఇప్పుడే వదిలేను, కొంచెం టైం ఇవ్వాలి, సెట్ అవుతాడు. సో ఇది మన ఫైనల్ సెటప్ గైస్. మన ఫిష్ కూడా వేసాము, మీరు ఆల్రెడీ చూశారు. కానీ దాంతోపాటు నేను ఇంకో ఫిష్ కూడా సేమ్ అలాంటిదే తెచ్చాను. సో కానీ మీకు ఫిష్ కనిపించేది కనిపిస్తుంది, ఇదేం పెద్ద ఏం లేదు. మోటారు జనరల్లీ ఈ ఫిష్కి అవసరం ఉండదు గైస్. నేను జస్ట్ చేశాను వాటర్ కొంచెం ప్యూరిఫై అవుతుందని, చిన్న వాటర్ ఫ్లో ఉంటుందని, ఇంకేం కాదు. ఇవి ఎక్కడైతే వాటర్ ఫ్లో తక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళి తీసుకుంటుంది. ప్లస్ మన చనాస్ ఏమొచ్చి ఇన్ జనరల్గా ఇవి పైకి వెళ్ళి ఊపిరి తీసుకుంటుంది. సో దీనికి స్పెషల్గా మోటార్ ఏమీ అక్కర్లేదు. కానీ ఒకటి ఫుల్ టు జంపర్స్ ఇవి, అందుకే నేను హాఫ్ ట్యాంకే నీళ్ళు నింపాను, మీరు చూస్తున్నారు. అండ్ ప్లస్ బాదం ఆకులు అట్వి సెట్ చేస్తాయి. ఇప్పుడు దీనికి ఎలా టేమ్ చేయాలో, ఎలాగా మీకు అగ్రెసివ్గా చేసి ఈ మాట విన్నట్టు ఎలాగ యాక్టివ్గా తిరగాలో అవన్నీ నేను చేస్తాను, చూపిస్తాను మీకు. ఈ వీడియోలో కాదు, అప్కమింగ్ వీడియోస్లో. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఛానల్స్ ఎక్కడ ఉన్నాయో మీకు ఆల్రెడీ ఒకటి చూపించండి, ఇంకోటి కూడా చూపిస్తాను. సో మీరు చూస్తున్నారు అక్కడ అల్ల మాల్ ఒకడు ఉన్నాడు. ఇది కొంచెం బీటప్ అయిపోయాడు అక్కడ, అందుకే ఇక్కడ తెచ్చేసాను. సో మేల్స్ ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్. ఇంకోది మనం తెచ్చింది ఇది ఇక్కడ దోక్కుని ఉన్నాడు. వీడు చూసారా ఎలాగా క్యామోఫ్లేజ్ అయిపోయాడో లీవ్స్ మధ్యలో, తెలియట్లేదు ఎక్కడ ఉన్నాడు అనేది. సో మీకు అప్కమింగ్ వీడియోస్లో చనాని ఎలాగ టేమ్ చేయాలి మీరు చాలా వాటికి లీవ్స్లో చూశారు. మనం ఎలాగంటే అది కూడా అగ్రెసివ్ అయ్యి ఆర్డరింగ్కి వస్తుంది. సో దీనికి ఫీడింగ్ ఏంటేం చేయాలో అవన్నీ మీకు నేను చెప్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన షాప్లో ఆల్మోస్ట్ ఇంకా 50 pieces ఉన్నాయి. చిన్న సైజులో కావాలంటే డ్రాప్ వెరైటీ ఉంది, చాలా ఆండ్రూ ఉంది, చాలా స్టూవర్టీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్టూవర్టీస్ అయితే జస్ట్ 450 రూపీస్ నుంచి స్టార్ట్, ఆండ్రూ అయితే జస్ట్ 300 రూపీస్ నుంచి. మీరు ఎక్కువ పీసెస్ తీసుకుంటే మీకు చాలా తగ్గిస్తాను. ఓకేనా? హోల్సేల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి గైస్. ఎవరికైనా 12 pieces కావాలంటే ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి లేదా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి.
డైరెక్ట్ ఇన్స్టా చేయండి. అక్కడ ఎవరైనా నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ వాళ్ళకి షేర్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు. ప్లస్ చాలామంది ఇంకోటి నా షాప్ లొకేషన్ అడుగుతున్నారు. బేసిక్గా షాప్ లొకేషన్ నేను మీకు కామెంట్స్లో మన డిస్క్రిప్షన్లో పెడతాను, కామెంట్స్లో కాదు డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లస్ నా ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ బయో ఉంది కదా, అక్కడ కూడా నేను అప్డేట్ చేస్తాను ఇవాళ. సో మీరు అక్కడ కూడా వెళ్ళి ఎప్పుడైనా చూడొచ్చు. కానీ మీకు ఇంకోసారి మన షాప్ లొకేషన్ కూడా చెప్పేస్తున్నా. మీరు సింహాచలం వచ్చే దారిలో ప్రాలక్పురం దిగారు అంటే అక్కడ మన శివాలయం ఆపోజిట్లోనే మన షాపు, పైన స్వామి టిఫిన్స్ పైన అనమాట. ఓకేనా? సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రండి. చాలా ఎగ్జాటిక్ ఫిషెస్ ఉన్నాయి. క్యాట్ ఫిషెస్ నుంచి మొదలెట్టి ఫ్లవరాన్స్ అన్నీ ఉన్నాయి గైస్. అండ్ ఇంపోర్టెడ్ ఆస్కర్స్ కూడా ఉన్నాయి చాలా మంచి కలరేషన్లో. మీరు ఆల్రెడీ నా పాత వీడియోస్లో, నా పెద్ద ట్యాంక్ వీడియోలో చూశారు. ఓకేనా? అది ఆల్రెడీ 40 పీసెస్ వచ్చామని 20 పీసెసే మిగిలే. సో ఇంకేమైనా కావాలి అంటే మీరు నాకు పింక్ చేయొచ్చు. ఈవెన్ పీకాక్ బాస్ కూడా తెచ్చాను. పీకాక్ బాస్ ఆల్ సోల్డ్ అవుట్. తెచ్చిన 2 వీక్స్కి 3 వీక్స్కి అన్నీ అయిపోయాయి. సో మీకు ఎవరికైనా ఇంకేమైనా కావాలంటే నాకు పింక్ చేయండి. అంటిల్ దెన్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.